వైజాగ్ టెక్ హబ్‌కి స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదండి. ఆ నోటిఫికేషన్ మొత్తం 2 స్టేజెస్ ఎగ్జామ్స్ ఉన్నాయండి. CBT 1, CBT 2. అలాగే పోస్టుల ప్రకారంగా 3వ స్టేజ్ కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ సెలెక్ట్ చేసుకుంటే CBI 2 అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. అయితే ముందు మనం CBT 1 గురించి తెలుసుకుందామండి. CBT 1 యొక్క సిలబస్ ఏంటి, ఆ ఎగ్జామ్స్ యొక్క రూల్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. 2 స్టేజెస్ ఉంటాయని చెప్పాను కదండి. CBT ఫస్ట్ స్టేజ్ CBT గురించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, అన్ని పోస్టులకి కామన్ ఎగ్జామ్ అండి. అంటే అందరికీ ఇదే సిలబస్ ఉంటుంది. సో సిలబస్ క్లియర్గా వినండి. ఇక్కడ ఇచ్చిన సిలబస్ నేను కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ఇస్తాను, మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇది 13.1లో మనకి పారా 13.1లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 90 నిమిషాలండి. అందులో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక్కోదానికి ఒక్కో మార్క్ ఉంటుంది. ఇందులో జనరల్ అవేరెన్స్ వచ్చి 40 మార్కులు అండి. మ్యాథమెటిక్స్ వచ్చి 30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చి 30 మార్కులు. మొత్తం 100 మార్కులకు గాను ఎగ్జామ్ జరుగుతుందండి. ఇది అందరికీ కామన్ అండి. అయితే ఎవరైతే PWD క్యాండిడేట్స్ విత్ హెల్ప్ ఆఫ్ స్క్రైబ్తో రాస్తారో వాళ్ళకి మాత్రం 120 మినిట్స్ అండి. మిగతా వాళ్ళందరికీ 90 నిమిషాలు అయితే వీళ్ళకి 120 నిమిషాలు మీరు స్క్రైబ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుందండి. సో అది చూసుకోండి. ముందు రూల్స్ చూద్దామండి. అసలు దీనికి కావాల్సిన రూల్స్ ఏంటి. సో దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉందండి కంపల్సరీగా. 1/3 అంటే మీరు 3 తప్పులు చేస్తే 1 మార్క్ మైనస్ అవుతుందండి. మీకు వచ్చిన మార్కుల్లోంచి 1 మార్క్ మైనస్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్ CBT అనేది ఓన్లీ స్క్రీనింగ్ నేచర్ అండి. అంటే మీకు సెకండ్ స్టేజ్ సెలెక్ట్ అవ్వడం కోసం మాత్రమే, మెరిట్ మాత్రం ఏమీ చూడరండి. సెకండ్ స్టేజ్లోంచి మెరిట్ చూస్తారు. ఇందులో కూడా కేటగిరీ వైజ్గా చూస్తారు. తర్వాత ఇది నార్మలైజేషన్ చేస్తారండి. నార్మలైజేషన్ ఎందుకు చేస్తారంటే మల్టిపుల్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే జరుగుతున్నాయో, మల్టిపుల్ సెషన్స్ ఎప్పుడైతే జరుగుతున్నాయో అప్పుడు ఖచ్చితంగా నార్మలైజేషన్ చేస్తారు. నార్మలైజేషన్ ఎలా చేస్తారన్నది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో మీరు చూడొచ్చు. అయితే ఇందులో మనకి రిజర్వేషన్ ఉందండి. అంటే OBC, SC, ST, PWD ఆ రిజర్వేషన్ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. సో మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ ఇన్ వేరియస్ కేటగిరీస్ వచ్చి అన్రిజర్వ్డ్ 40, EWC కూడా 40, OBC 30, SC 30, ST 25% మినిమం రావాలండి. అంటే ఈ పర్సెంటేజ్ వస్తే మినిమం క్వాలిఫింగ్ అవుతారు. దానిపైన మెరిట్ అండి. అంటే దానిపైన మెరిట్ ఎంత ఎక్కువ వస్తే అంత, అంటే కట్ ఆఫ్ ప్రకారంగా మీకు మెరిట్ ప్రకారంగా తీసుకుంటారు. అయితే ఇందులో ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఒక పోస్ట్కి 20 మందిని చొప్పున CBT 2కి తీసుకుంటారండి. ఎంతమంది అండి? ఒక పోస్ట్కి 20 మంది. అది గుర్తుంచుకోండి. 20 టైమ్స్ ఆఫ్ పోస్టులు. సో ఇది రూల్స్ అండి. మినిమం క్వాలిఫింగ్ చెప్పాను, మీకు ఎంతమంది తీస్తారని చెప్పాను. ఇప్పుడు మనం సిలబస్ చూద్దామండి. ఇందులో మొదటిది మ్యాథమెటిక్స్ అండి. మ్యాథమెటిక్స్ ఈజ్ నథింగ్ బట్ అర్థమెటిక్ అని పిలుస్తాం మనం, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అని కూడా పిలుస్తాం. ఇందులో నేను బుక్స్ కింద లింక్స్ ఇస్తానండి. మీరు బుక్స్ ద్వారా మీరు ఆ బుక్స్ డౌన్లోడ్ చేసుకొని, అంటే PDF కాదు, మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలి. ఆ లింక్స్ ఇస్తాను, దాని ద్వారా మీరు చూసుకోండి. ఇందులో మ్యాథమెటిక్స్ చూసుకుంటే నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM అండ్ HCF రేషియో అండ్ రేషియో అండ్ ప్రొపోర్షన్స్, పర్సెంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జిబ్రా, జియోమెట్రిక్ అండ్ ట్రిగ్నోమెట్రిక్, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. ఈ ఎలిమెంటరీ ఆల్జిబ్రా, జియోమెట్రిక్ అండ్ 10th క్లాస్ బేస్డ్ మీకు ఏవైతే ఉన్నాయో 10+2 బేస్లు ఏవైతే ఉన్నాయో అవి సరిపోతుందండి. అవి ప్రిపేర్ అవుతే సరిపోతుంది. అయితే మన ఛానల్లో ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. మన వైజాగ్ టెక్ హబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ప్లేలిస్ట్లోకి వెళ్తే ఏ దానికి సపరేట్గా రాసి ఉందండి. ఇక్కడ చూడండి, ALP సైకాలజీ టెస్ట్, అలాగే మెకానికల్ ఉంది, జనరల్ స్టడీస్ ఉంది, అలాగే ఓన్లీ యావరేజ్ అర్థమెటిక్స్ సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంది. అందులో 8 వీడియోలు ఉంటాయి. కరెంట్ అఫైర్స్, రీజనింగ్, అలాగే ఇంగ్లీషు, అలాగే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, మనకి అన్ని విధాలుగా మేము చేసి పెట్టడం జరిగిందండి. మీరు ఈ ప్లేలిస్ట్లో ఓపెన్ చేసి మీరు ఫుల్గా చదువుకోవచ్చు. అయితే బేసిక్ మోడ్లో చెప్పామండి మేము. అంటే ఎవరైతే బిగినర్స్ ఉంటారో, కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అర్థమయ్యేటట్టు నీట్గా చెప్పాము. సో మీరు ఇది ఓపెన్ చేస్తే మీకు 37 వీడియోస్ ఉంటాయి. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మ్యాక్సిమం. సో ఇలా ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి అన్ని రకాలు ఉన్నాయి. సింపుల్ ఇంట్రెస్ట్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, టైమ్ అండ్ వర్క్, లాజికల్ ట్రైన్స్, ఇవన్నీ మనం ఇంతకుముందు రైల్వేకి చెప్పినవి ఉన్నాయండి, వైజాగ్ స్టీల్ చెప్పినవి ఉన్నాయి. ఇందులో మీరు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు మేము చెప్పామండి. ఇందులో మ్యాక్సిమం అర్థమెటిక్ అంతా కవర్ చేసాము. మీరు ఇది చూసి మ్యాథ్స్ అంతా, మ్యాథమెటిక్స్ అంతా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఈజీగా తెలుగులో చెప్పామండి.
ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండి. ఇందులో ఎనాలిసిస్, కాంపిటీషన్ ఆఫ్ నెంబర్స్, ఆల్ఫాబెటిక్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్, పజిల్స్, వెన్ డయాగ్రామ్స్ ఇవన్నీ మేము వీడియోస్ చేసి పెట్టడం జరిగిందండి. మీరు ఇందులో రీజనింగ్లోకి వెళ్తే ఈ వీడియోస్ అన్నీ మనకు ఓపెన్ చేసుకోవచ్చు, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ ఇవన్నీ. సో ఈ రీజనింగ్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మనకి ఈ విధంగా చేసి పెట్టామండి. రీజనింగ్ ఇంట్రడక్షన్, సిరీస్ కాంప్లెక్షన్, అలాగే కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, తర్వాత డైరెక్షన్ సెన్స్ టెస్ట్ కానీ, వాటర్ ఇమేజెస్, క్యాలెండర్ పార్ట్ 1 పార్ట్ 2 ఇలా సపరేట్గా చేసి పెట్టడం జరిగిందండి. మీరు ఇందులోంచి మనం రీజనింగ్ అంతా నేర్చుకోవచ్చు. ఇక ఇంపార్టెంట్ పార్ట్ అండి జనరల్ ఎవిడెన్స్. జనరల్ ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది జనరల్ సైన్స్ అలాగే జనరల్ నాలెడ్జ్, ప్రజెంట్ ఏమవుతుంది కరెంట్ అఫైర్స్ క్లియర్గా మొత్తం నేర్చుకోవాల్సి ఉంటుందండి. దీనికి కావాల్సిన బుక్స్ నేను కింద లింక్స్ ఇస్తాను, మీరు అవి చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, పర్చేజ్ చేయొచ్చు. ఇందులో జనరల్ ఎవిడెన్స్కి వచ్చి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అంటే ఈ మధ్య జరుగుతున్న ఇంపార్టెంట్ న్యూస్లు ఉంటాయి కదండి, ఇవన్నీ మీరు నోటిఫికేషన్ పండుగ నుంచి మీరు పేపర్ చదువుతూ ఉండాలండి. కంటిన్యూగా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటూ ఒక బుక్లో మీరు డైలీ చదివేదంతా ఇంపార్టెంట్ అంతా రాసుకుంటే ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. అలాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఈ మధ్యకాలం లాస్ట్ 2 years జరిగిన స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ ఇండివిజువల్గా మీరు రాసుకుంటూ ఒక బుక్లో మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెన్నిస్ తీసుకున్నారనుకోండి, టెన్నిస్లో 2018 గ్రాండ్ స్లామ్లు అన్నీ ఎవరు గెలిచారు, 2019 గ్రాండ్ స్లామ్లు అన్నీ ఎవరు గెలిచారు. అలాగే క్రికెట్ తీసుకుంటే క్రికెట్ మనం వీడియోలు చేసి పెట్టామండి ఆల్రెడీ, మీరు అందులోకి వెళ్ళి చూడవచ్చు. అలాగే ఈ జనరల్ సైన్స్ 12th క్లాస్ వరకు ఏమున్నాయి అంటే సిబిఎస్ఈ సిలబస్లో 12th క్లాస్ వరకు ఏమున్నాయో ఇక్కడ చూడండి. అప్ టు 10th సిబిఎస్ఈ అని ఇచ్చాడు, మనం 12th క్లాస్ వరకు ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ స్ట్రగుల్, ఫిజికల్, సోషల్ ఎకనామిక్స్, జియోగ్రఫీ ఇవన్నీ మనం వీడియోలు చేసి పెట్టడం జరిగిందని తెలుగులో క్లియర్గా అర్థమయ్యేటట్టు ఒకసారి మీరు అవి ఓపెన్ చేసి చూడండి. అలాగే ఇందులో వరల్డ్ ఆర్గనైజేషన్ గురించి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి, బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి, కామన్ అబ్జర్వేషన్స్ ఉంటాయి కదండి, ఎయిడ్స్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, బిహెచ్ఎల్ అంటే ఏంటి, నెక్స్ట్ అలాగే రకరకాలు అన్ని అబ్జర్వేషన్స్ అన్నీ అడుగుతాడండి. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా ఎకనామీ, ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా అండ్ ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, ఇలాగ మొత్తం పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇంపార్టెంట్ గవర్నమెంట్ కంపెనీస్ గురించి కానీ ఏదైనా అడగొచ్చండి. సో మీరు ఇంపార్టెంట్ పాయింట్ బాగా ఏది ప్రిపేర్ అవ్వాలంటే ఇదేనండి. జనరల్ ఎవిడెన్స్ ఎంత బాగా ప్రిపేర్ అయితే మనం అంత ఈజీగా ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు. ఇక వైజాగ్ టెక్ హబ్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మనకి జనరల్ నాలెడ్జ్ ఈ విధంగా ఉంటుందండి. ఇందులో మీరు అన్నీ మేము పెట్టడం జరిగిందండి. నేను మీకు ఇందాక ఏదైతే చెప్పానో ఆస్కార్ అవార్డులు కానీ, న్యూట్రిషన్ అండ్ డిస్కవర్స్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అంటే ఎలా గుర్తుంచుకోవాలి ట్రిక్స్ వైజ్గా మీకు చెప్పామండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ అండ్ ఆథర్స్ ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలి, బుక్స్ అండ్ ఆథర్స్ ఓన్లీ బై స్పోర్ట్స్ పర్సన్, అంటే స్పోర్ట్స్ పర్సన్ రాసిన బుక్స్ ఉంటాయి కదా అవి. అలాగే ఇండియన్ లాంగ్వేజెస్ అవి ఎలా గుర్తుంచుకోవాలి, మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అలాగే బుక్స్ బై పర్మనెంట్ లీడర్స్, బుక్స్ అవార్డెడ్ బై విన్నింగ్ ఆథర్స్, రివర్స్ ఆఫ్ ఇండియా, బేసిక్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా, స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అండ్ పోర్ట్స్ ఇన్ ఇండియా, నేషనల్ సింబల్స్ ఆఫ్ ఇండియా, అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా, పొజిషనింగ్స్ ఇన్ వరల్డ్, అంటే వరల్డ్లో మన పొజిషన్ ఏంటని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే జనరల్ నాలెడ్జ్ స్పోర్ట్స్ క్రికెట్, అంటే క్రికెట్కి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అదంతా ఒక వీడియోలో చేయడం జరిగిందండి. అలాగే మొఘల్ ఎంపైర్ అంటే హిస్టరీ కూడా మన క్వశ్చన్స్ అడుగుతాడు, మొఘల్ ఎంపైర్ గురించి మనం ఒక వీడియో చేయడం జరిగింది. అంటే ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా చదవాలని తెలుగులో చెప్పడం జరిగింది. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ అండ్ డేస్ ఆఫ్ ది ఇయర్, అలాగే జనరల్ స్టడీస్ ఆఫ్ ఆర్ఆర్బీకి సంబంధించిన కొన్ని జనరల్ స్టడీస్ అప్పుడు చేయడం జరిగింది, అవి కూడా ఇందులో ఉన్నాయి, మనం ఇందులో ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే బేసిక్ జీకే ఉంటుంది కదండి, బేసిక్ జీకే అంటే క్లాసికల్ డ్యాన్స్, నెక్స్ట్ గాంధీ ఎరా, మొత్తం అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఇదండి ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్కి మనకు కావాల్సింది. మినిమం ఒక 60% 50% అబవ్ వస్తే మనం సెకండ్ స్టేజ్కి సెలెక్ట్ అవుతామండి. ఎందుకంటే 1:20లో తీస్తాడు కాబట్టి మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఈ 60 మార్క్స్ ఏవైతే ఉన్నాయో మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఈజీగా తెచ్చుకుంటామండి. ఇది బేసిక్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూసినా సరిపోతుంది. కానీ మెయిన్ జనరల్ ఎవిడెన్స్ అనేది స్కోరింగ్ అండి, స్కోరింగ్ సబ్జెక్ట్. ఇది ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి ఎక్కువ స్కోర్ వస్తుంది. సో ఈ 100 మార్కుల్లో 90 నిమిషాల్లో మన ఎగ్జామ్ రాయాలంటే ఈజీగా తక్కువ టైంలో రాయాల్సింది జనరల్ ఎవిడెన్స్. అంటే దీనికి ఎక్కువ ఆలోచించవసరం లేదు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్ చేయొచ్చు. కానీ అర్థమెటిక్ తీసుకోండి, ప్రతిదీ ప్రాబ్లమెటిక్ కాబట్టి మీరు ప్రాబ్లం చేస్తేనే మీరు ఆన్సర్ వస్తుంది. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ కూడా దగ్గర టైం తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చడానికి చాలా టైం తీసుకుంటుంది. అంత టఫ్గా ఇవ్వరు, కానీ ఎక్కువ టైం తీసుకుని ఈ 2 సెక్షన్లు 60 మార్కులు. కానీ ఈ 40 సెక్షన్లు ఏంటంటే మనకు ఆన్సర్ వస్తే ఈజీగా ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో ఎక్కువ ఫోకస్ జనరల్ అవేర్నెస్ మీద చేయండి. జనరల్ సైన్స్ నేను బుక్స్ కింద లింక్స్ ఇస్తాను, మీరు అవి ప్రిపేర్ అవ్వచ్చు, పర్చేజ్ చేసి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇంపార్టెంట్ బుక్స్ మాత్రం ఇస్తానండి, అన్నీ ఇవ్వనులేండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు ఈ సిలబస్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.